హలో ట్రావెలర్స్, ఈరోజు మనము విజయవాడకి దగ్గరలో ఉన్న మరొక అందమైన బీచ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఫొటోస్ చూస్తుంటే చాలా బాగున్నాయి కదా. సో మీరు గెస్ట్ చేసింది కరెక్టేనండి. మనకి సమీపంలో ఉన్నటువంటి చాలా చాలా బ్యూటిఫుల్ బీచ్ అదే మన చీరాల బీచ్. ఎంత బ్యూటీగా ఉంటుందో అంత డేంజరస్ కూడా. అదే విధంగా టైమింగ్స్ అనేవి ఇక్కడ ఉండవు. ఎప్పుడైనా సరే మీరు బీచ్ కి వెళ్ళొచ్చు. మార్నింగ్ సన్ రైజ్ కి వెళ్ళొచ్చు, ఈవినింగ్ సన్సెట్, నైట్ రిసార్ట్స్ వాళ్ళు అరేంజ్ చేసేటువంటి అనేక విధాలైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ నైట్ బీచ్లలో జరుగుతూ ఉంటాయి. సరే ఇంకెందుకు ఆలస్యం చూద్దాం రండి. మేము విజయవాడ నుంచి నున్న మీదుగా ఈ విధంగా వచ్చామండి. దారిలో మంచి మంచి బ్యూటిఫుల్ నేచర్ సీన్స్ ఉంటే వాటిని వీడియో చేశాను. రోడ్ అయితే చాలా బాగుంటుంది, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం బాపట్ల బీచ్ కి ఏ రోడ్డుకి అయితే వెళ్తామో అదే రోడ్డు ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్ట్రైట్ గా వెళ్తే బాపట్ల వస్తుంది, కొంచెం ఇటువైపు చిల్లితే మనకి చీరాల అనేది వస్తుంది. మీరు గూగుల్ మ్యాప్ ని పెట్టుకుని వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూడండి, మేము ఈ యొక్క చీరాలలో ఉన్నటువంటి ఓడరేవు బీచ్ కి వచ్చాము. అయితే మేము లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు నాకు అంత మంచిగా అనిపించలేదు ఓడరేవు బీచ్. సో అందుకనే కొంచెం ముందున్నటువంటి రామాపురం బీచ్ కి వెళ్తున్నాము. ఇక్కడ చాలా చాలా బీచెస్ ఉంటాయండి. అంటే చాలా రకాల రిసార్ట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా డెవలప్ అయింది. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఆ యొక్క పారాషూట్ మోడల్లో పైకి వెళ్ళేటువంటి హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఇలాంటి కొత్త కొత్తవి కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. మా ఫ్యామిలీ అంతా కూడా మేమందరం పిల్లలతో సహా బీచ్ కి అయితే వచ్చేసాము. ఇంకా బీచ్ ని చూడగానే మా పిల్లలు అస్సలు ఆగలేదు. చిన్నపిల్లలు చూస్తే నీళ్ళని చూస్తే ఆగరు కదండి. సో ఈ విధంగా మొత్తానికి ఫుల్ గా ఎంజాయ్ చేసేసారు. బీచ్ అయితే చాలా చాలా బాగుంటుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. వేవ్స్ అనేవి మాత్రం చాలా స్పీడ్ గా ఉంటాయి. ఇక్కడ కరెంట్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉంటదంట. సో కాబట్టి సముద్రం లోపలికి లాగేస్తుంది అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ప్రాణాలు కోల్పోయారని న్యూస్ లో కామన్ గా వస్తుంటది. కాబట్టి వెళ్ళినప్పుడు జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి.